నిజంగా స్వాతంత్రం వచ్చిందా అనే ప్రశ్నకు నీ వద్ద ఏ రకమైనటువంటి ఆన్సర్ ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. హిందూ సంతతి ఇది. Correct. వాళ్ళే ఉన్నారు, వాళ్ళ లాంటిది. సో వాళ్ళకి స్వయంగా వాళ్ళ హక్కులు లేకపోతే ఆ స్వతంత్రం ఎట్లయితుంది? వాళ్ళు బ్రిటిష్ లెన్స్ లో నుంచి భారతదేశాన్ని చూసిండ్రు తప్ప Obviously. భారతీయుల లెన్స్ నుంచి చూడలేదన్నమాట. అస్సలు చూడలేదు. నువ్వు రాస్తావు, నేను రాస్తా, మన ఇద్దరు పుస్తకాలను బేసేసుకుని ఇంకోటి రాస్తాడు, ఈ ముగ్గురు పుస్తకాలను బేసి ఇంకోటి రాస్తాడు. ఇట్లా రాసి ఒక నరేటివ్ బిల్డ్ చేసి సమాజంలో ఒక విషయాన్ని నింపారు. అంటే ప్రజల్లో ఈ దోచుకునే గుణం ఉండుంటే ఇట్లాంటివి ఏర్పడవు. అట్లా స్వా అనే దానికోసం నిరంతరం ప్రయత్నం చేశాడు. సావర్కర్ ఏం చేసిండు, బాలగంధర్ తిలక్ ఏం చేసిండు చెప్తుండ్రు. ఒక మనిషితో మాట్లాడితే స్వతంత్ర సమరయోధుడు అయిపోతాడు అని చెప్పేసి అంటారు. సావర్కర్ అంత గొప్ప వ్యక్తి. మన పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే ఈ భారతదేశం పైన ఉంటుందో అప్పుడు ఈ దేశం ఈ దేశంగానే ఉంటది. భారతదేశం చైనా ఉంది కదా, ఈ ఎందుకు యుద్ధాలు చేయలేదు? 46,000 నౌకలు ఉన్నాయి మన భారతదేశం. ఇమాజిన్ చేయగలుగుతారా? హిందువులను బత్తాయిలు అని మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళని వాళ్ళే అనుకుంటున్నారు అనేది. సీతారాం గోయల్ గారి బుక్కులు రిఫరెన్స్ ఇస్తా. ఆయన సొంతంగా మాట్లాడాడు. ఎందుకు? కమ్యూనిస్టే కదా, నిజాన్ని తెలుసుకున్నాడు. చాలా మందికి తెలియదు ఏంటంటే సనాతన ధర్మం ఉన్నంత వరకే స్వాతంత్రం అనేది ఉంటది. మనం డీకోలనైజ్ ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత మంచిది. మనం వాళ్ళని పక్కకు పెట్టి మనం ఎన్ని చేయాలనుకున్న వేస్ట్. మన బ్రహ్మసూత్రాలు డీకోడ్ చేయండి. చేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళు ప్రోత్సహించండి. ఏంటంటే అట్లాంటి వాళ్ళు బయటికి రావాలి. 2047 కేవలం వికసిత్ భారత్ మార్గేట్లలో మిగతా వాళ్ళ ఎజెండా చాలా ఉన్నాయి. అవును, దాన్ని పసిగట్టాలి. గర్భ సంస్కారం, మాతృ సంకల్పం రెండు జరగాల్సిందే. ఆ నుండే మారు మొదలవుతుంది. నమస్తే అజయ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నాను, అద్భుతంగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? ఓకే, చాలా బాగున్నాను. మీరు చేస్తున్నటువంటి పాడ్కాస్ట్ అవంతా కూడా నేను ఫాలో అవుతుంటాను. మీరు ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ టచ్ చేస్తారు కదా. మోస్ట్లీ. అంటే నాకు పర్టికులర్ గా ఏ అంశం పైన మీతో డిస్కస్ చేయాలంటే, ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందని మనం అంటాం కదా, కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా అనే ప్రశ్నకు నీ వద్ద ఏ రకమైనటువంటి ఆన్సర్ ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. మీ ఛానల్ వ్యూవర్స్ కి థ్యాంక్ యూ. మేబీ అంటే నేను వయసులో చిన్నవాడిని అండ్ ఈ మధ్య ఛానల్లోకి వస్తున్నా, మాట్లాడుతున్నా, జనాల్లోకి వచ్చి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అన్న, మీరు కూడా మమ్మల్ని పిలవడం, డిస్కషన్ కి మనం మాట్లాడదాం అని చెప్పేసి. నాకు కూడా కొత్త, ఎందుకంటే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మన పాయింట్స్ అనేవి కూడా చాలా కొత్త. ఇంకా మనం చెప్పే కోణం కొంచెం డిఫరెంట్గా ఉన్నది కోణం. అవును. సో నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు అన్నారు కదా స్వతంత్రం వచ్చిందా అనే దానికి సింపుల్ అన్న, మన వ్యూవర్స్ ఆలోచించామని చెప్తాం. ఎట్లా? మన దాంట్లో ఒక పదం ఉంటుంది, సింహావలోకనం అంటారు. ఓకే, సింహావలోకనం. సింహావలోకనం అంటారు. చిన్న కథ ఉంటుంది. సింహం ఉంది. సింహము గొర్రెల మంద ఏదో ఒకనొక సమయంలో తప్పిపోయి గొర్రెల మందలో కలిసిపోయింది. ఓకే. తనని తాను మర్చిపోయి గొర్రెల అంటే బిలీవ్ చేస్తున్నాను, నేను గొర్రె అనే బిలీవ్ చేస్తుంది. సో ఒకనొక సమయంలో అది వెళ్ళి, అరే నువ్వు గొర్రె కాదు సింహానివి అని చెప్పి చూడ, నేను లేదు నేను గొర్రెనే అని చెప్పి నమ్ముతున్నా చూడు. అంటే ఆ మందలు నేను సింహం మంద కాదు, గొర్రె మందలు ఉన్నా. అంటే అది నేను కంప్లీట్ గా సింహం అనేదాన్ని మర్చిపోయింది. అది మర్చిపోయి నేను ఇంతే అని చెప్పి అనుకుంటుంది. సో దాన్ని తట్టి లేపడానికి నువ్వు ఇది కాదు, నువ్వు ఇది అని చెప్పి చూపించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, నువ్వేంటి, నువ్వు చూడు వాళ్ళ ఆకారం నీ ఆకారం ఏమన్నా, లేదా నేను గొర్రెలా ఉన్నా అంటది. కాదు కాదు అని చెప్పి తీసుకెళ్లి ఒక బావి దగ్గర తీసుకెళ్లి నీళ్ళలో ఒకసారి చూడు, నువ్వు నేను సేమ్ ఉన్నావు, నేను సింహాన్ని, నువ్వు ఎట్లున్నావు, గొర్రెలా ఉన్నావు, గొర్రె ఎట్లుంది నీకు తెలుసు, నీకు కనిపిస్తుంది, నువ్వు ఎట్లున్నావు చూడు అంటే అప్పుడు చూసి గుర్తు, ఓహో నేను నిజంగా సింహాన్ని కదా, మరి నేను ఎక్కడ దారి తప్పాను, నేను ఎందుకు ఈ విధంగా మారాను అని చెప్పేసి అన్ని వెతుకుతుంది కదా, తనని తాను అవలోకనం చేసుకుంటారు కదా, దాన్ని సింహావలోకనం అంటాం. ఓకే ఓకే. ఆ పర్టికులర్ గా. సో ఇప్పుడు భారతదేశాన్ని జస్ట్ దానికి ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఈ స్టోరీని అలైన్ చేసి చూడండి, మీకు క్లియర్ అర్థమైపోతుంది నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా, నిజంగా స్వతంత్రులమేనా అని మనం ఆలోచించాలి. వాస్తవం కాదు, లిటరల్లీ కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వచ్చినంత మాత్రాన సరే ఈరోజు మనం చాలా మంది వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నిజంగా మనం స్వాతంత్రులమేనా, నిజంగా అనే దానికి మనం నిజంగా అంత దానికి ప్రాముఖ్యతను ఇస్తున్నామా, లేకపోతే నిజంగా మనం అయ్యామా అనేది మనం ఆలోచించుకుంటే అసలు కాదు అని చెప్పాలి. నిర్మోహమాటం కాదు. సో కాదు, అంతే. ఓకే. మనము స్వాతంత్రం కంటే ముందు స్వరాజ్యం అనేటువంటిది కూడా విన్నాం మనం. పూర్ణ స్వరాజ్యం అనేది విన్నాం మనం. కాబట్టి ఇప్పుడు మీ దృష్టిలో స్వాతంత్రం కరెక్ట్ మీనింగ్ ఏంటిది? మనం ఈ స్వాతంత్రం దీనికన్నా ముందు మనకు రామరాజ్యం అంటే మనకు తెలిసి తీసుకెళ్ళి, అంటే రాముడు ఏ విధంగా అయితే రాజ్యాన్ని పాలించాడో, అంటే ఎలాంటి కరువు కాటకాలు లేకుండా, న్యాయ వ్యవస్థ గాని, లేకపోతే ప్రతి ఒక్కరికి ఉండే హక్కులు గాని, ప్రశ్నించే హక్కు కావచ్చు, లేకపోతే అన్ని రకాల హక్కులు, వ్యవసాయం చేయాలన్నా కూడా ఏ విధంగా ఉంటుండే, ఇప్పుడున్న వాళ్ళు ఏ విధంగా హెల్త్ పరంగా ఏ విధంగా వాళ్ళు అంత గొప్పగా డెవలప్ అయ్యారు, వాళ్ళని వాళ్ళు నమ్ముకొని ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ కాకపోయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అధర్మం అనే దాన్ని ఎంత తక్కువ మేరకి
చాలా అంత అంత తక్కువ మేరకి వాళ్ళు అక్కడ పాటించారు, అప్పుడు ఉన్నారు, ఆ వ్యవస్థ ఉండే రామరాజ్యంలో. ధర్మం అనేదే ఉంటుంది, అంటే మంచి అనేది మాత్రమే ఉంటూ సమాజానికి ఎప్పుడు మంచి జరుగుతూ తక్కువ క్రైమ్స్ ఉంటూ మంచి ఒక సుపరిపాలన జరగడం రామరాజ్యం అంటాం కదా. కరెక్ట్. అదే రకంగా మనం ఇంకొంత ముందుకు వస్తే శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇంచుమించు అంతే, అధర్మం త్యజించాలి అని చెప్పి మళ్ళీ స్థాపన చేస్తాడు. ఇంకొంచెం ముందుకు వస్తే మన చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు, నందవంశము, నవనందులు అంటారు కదా, నవనందులు ఉండి అప్పుడు అధర్మాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళుగా మాట్లాడతారు. జనరల్ గా చెప్పాలంటే అనేక రకాల చిత్రహింసలు, జనాలని పీడిస్తుంటారు, చాలా చేస్తుంటారు. ఆ సమయంలో చాణక్యుడు చంద్రగుప్తుని ఒక పర్సన్ ని, ఒక నార్మల్ ఉన్న వ్యక్తిని తీసుకొని ఆ తల్లి దగ్గర అంటే పర్మిషన్ తీసుకొని తనని ఒక రాజు చేస్తాడు. అన్ని విద్యలు నేర్పించి చేసి ఆ రాజ్యాన్ని అధర్మము అనేది దారిలో తీసుకెళ్తుంది, దాన్ని పూర్తి తీసుకొచ్చి మళ్ళీ ధర్మ మార్గం తీసుకెళ్లి ఒక స్వర్ణ యుగం లాగా మనం మాట్లాడుతాం ఈ రోజు మనం చంద్రగుప్త మౌర్యుడు కాలాన్ని. అది మనకి స్వతంత్రం, అది మన స్వతంత్రం నిజంగా ఉన్న రోజులు అవి. అట్లా కొన్ని సంవత్సరాల పాటు మనం ఉన్నాం, స్వతంత్రులుగా ఉన్నాం. మన రాజులు, అనేక రాజులు ఉన్నారు. భారతదేశ జీడిపి అనేది వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా 18వ శతాబ్దం వరకు కూడా మనం 2వ స్థానంలో లేమన్నాం, మొదటి స్థానంలో ఉన్నాం. 18వ శతాబ్దం ఎంటర్ అవుతున్నప్పుడు లేక 17వ శతాబ్దం చివరిలో మాత్రమే మనము 2వ స్థానాలకు పడిపోవడం, ఒకసారి మళ్ళీ తిరిగి పుంజుకోవడం ఇట్లా జరిగింది తప్ప అనేక రకాల కూడా మనం ముందే ఉన్నాం చైనాతో. సింపుల్ విషయం ఆలోచించండి, భారతదేశం చైనా ఉంది కదా, అప్పట్లో ఈ 2 సివిలైజేషన్ స్టేట్స్ అంటాం, ఈ ఎందుకు యుద్ధాలు చేయలేదు? బ్రిటిష్ వాడు ఎందుకు మనపై యుద్ధం చేశాడు? అంటే సామ్రాజ్యవాదులు, ఇస్లాం వాళ్ళు ఎందుకు వచ్చారు? సివిలైజేషన్స్ కావు, సివిలైజేషన్స్ కి క్లారిటీ ఉంది ఏంటి ఇలా అని చెప్పి. చైనా కూడా మనకి ఎప్పుడు మనకి శత్రువుగా మారింది, ఎలాంటి ఒక ఐడియాలజీ వచ్చిన తర్వాత మారింది అనేది కూడా మనం ఆలోచించాలి. కరెక్ట్. ఈ విషయం కొంచెం పక్కకు పెడితే నిజంగా మన స్వతంత్రమైన స్వరాజ్యం అని ఎట్లా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం తీసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని మనం ఎందుకు హిందూ హృదయ సామ్రాట్ అంటుంటాం? ఆయన వచ్చినప్పుడే నిజమైన హిందూ స్వరాజ్ స్థాపించబడింది. అంటే ఒక హిందూగా, ఈ దేశ పౌరుడిగా, ఈ దేశ అంటే ఒక హక్కుదారుడుగా తనకే ఉంది, హిందూ సంతతిది, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ ఇది. సో వాళ్ళకి స్వయంగా వాళ్ళ హక్కులు లేకపోతే ఆ స్వతంత్రం ఎట్లయితుంది? కరెక్ట్ కాదు కదా. నీ ఇంట్లో పక్కోడి నడుస్తుంది అనుకో, అది వాడిని వాణిలో ఎట్లా అనడానికి ఉంటది? వాణిల్లో అయినా కానీ పేరుకి అనడానికి లేదు. కరెక్ట్. సో అట్లా నిజంగా మనకి ఏంటి, మన ఆత్మగౌరవం, దేవాలయాలు, విద్య, అన్ని రకాలుగా గురుకులాలు కావచ్చు, గురుకుల వ్యవస్థ కావచ్చు, కరెక్ట్, రాజ్యం కావచ్చు, అన్ని రకాలుగా పన్నులు విధించే విధానం కావచ్చు, అన్ని రకాల భారతీయ దృష్టికోణం ఉందా, నిజంగా భారతీయత ఉందా, భారతీయ రాజులు ఏ విధంగా ఉంటే, అన్ని రకాలుగా అన్ని చూస్తే ఛత్రపతి శివాజీ మన హిందవీ స్వరాజ్యం అని చెప్పి చాలా క్లియర్. సరే మన కళ్ళకు కట్టడం మనకు అనిపిస్తుంది. ఏ విధంగా రామరాజ్యం అనేది మనం చూస్తాం, అదే హిందవీ స్వరాజ్యం అనేది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ దాన్ని చేసి చూపించిండు. అందుకే భారతదేశంలో మనం ఇంకా ఉన్నా కూడా కింది నుండి దక్షిణ పథం నుండి పూర్తిగా కాబూల్ వరకు మనం దాని ఏమంటే కాందహార్ వరకు మనం తీసుకెళ్ళగలిగినాం. సో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంతవరకు డిస్ట్రాయ్ చేశాడు ఛత్రపతి శివాజీ మహారాజు. మరాఠా సామ్రాజ్యం కూడా తీసుకెళ్లి ఆ ప్రిన్సిపల్స్ ముందు తీసుకెళ్ళిండు. స్వా అనేది అవుతుందో, స్వా అని అంటాం కదా, ఆ స్వా అనే దాన్ని ముందు తీసుకెళ్ళిండు. మన అనేది ఉండాలి. మీరు నమ్మరు, ట్రేడ్ ఉంది, ఈ ఓషన్ ట్రేడ్ ఉంది కదా, నావీ పరంగా కూడా భారతదేశం ఎంత అడ్వాన్స్ తెలుసా? మీరు ఇమాజిన్ చేయరు. 18th century వరకు కూడా ఆన్ రికార్డ్, ఇది నేను చెప్తున్నా, అఫీషియల్ రికార్డ్స్ ఇవన్నీ. బ్రిటిష్ వాళ్ళు కూడా రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రకాల చాలా రికార్డ్స్ దొరుకుతాయి మనకి, చాలా పుస్తకాలు కూడా మనకు మెన్షన్ చేసి ఉంటుంది. 46,000 నౌకలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇమాజిన్ చేయగలుగుతారా? 46,000 నౌకలు అంటే షిప్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి లేదు, పూర్తి భారతదేశంలో 18వ శతాబ్దం వరకు చెప్తున్నాం. ఓకే. అంటే వాణిజ్యము తర్వాత అన్ని రకాలుగా సైనిక, అంటే దాన్ని ఒక సామర్థ్యం కూడా ఎట్లున్నది అంటే, చిన్న కథ ఉంటది కదా, వాస్కోడి గామా తప్పు వేస్తే స్కంద సంథింగ్ అనే పేరు ఉంటది కదా, ఆ పడవ చూస్తే ఆయనకు 10 రెట్లు పెద్దగా ఉంటుంది అంట ఆయన పడవకి. అంటే అంత మోతాదు పడవలు మన దగ్గర ఉంటాయి. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, నిజంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు కూడా మనకు కొంతవరకు మొఘల్ డిస్ట్రక్షన్ ఎంత జరిగినా కూడా మనం కొన్నింటిని కాపాడుకుంటూ వచ్చాం. కరెక్ట్, కాపాడుకుంటూ వచ్చినాం కదా. అది ఒకనొక సమయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చట్టాల కారణంగా, వాళ్ళు తీసుకున్న కారణంగా కంప్లీట్ గా వాళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. ఒక మోతాదుకి మించి మీరు ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టి 18వ శతాబ్దం ప్రారంభంలో కంప్లీట్ గా నావీని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ నావీ నిపుణులు ఎవరైతే ఉన్నారో, నావీ నడిపే వారు, నావిక దళం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పనికొచ్చేలాగా వాళ్ళని పెట్టుకున్నారు. అందులో కరెక్ట్ పెట్టుకుని వాళ్ళు డెవలప్ చేశారు చాలా వరకు నావీస్. ఇప్పుడు వరల్డ్ వార్ లో జరిగిన నావీ షిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవరు చేశారండి?
మన వాళ్ళు చేసినవే అవును. సగం వరకు. సో ఇట్లా ఏం చేశారంటే ప్రతిది కూడా నిజంగా స్వతంత్రంగా ఉన్న మన వాళ్ళని, ఒక పౌరుషంతో ఉన్నోళ్ళని ఏం చేశారంటే కంప్లీట్ గా మెంటలీ సబ్వర్షన్ టాక్టిక్స్ వాడి కంప్లీట్ సబ్వర్ట్ చేశారు. కరెక్ట్. తర్వాత మెల్ల పోతూ అన్ని రకాలు డిస్ట్రాయ్ చేస్తూ వచ్చేసి వాడికి తెలియకుండా వాడు బానిస అయిపోయాడు. నిజంగా బానిసత్వంలో నిజంగా పోయాం అప్పుడు. యాక్చువల్ గా మనము 1947 కంటే ముందు అవును. ఇంగ్లీష్ వాడికి ఒక రకంగా బానిస ఉన్నాము. 1947 తర్వాత మరో రకంగా బానిస ఇంకో రకంగా బానిసలు ఉన్నాం. వాస్తవం అది. ఈ రోజుకి కూడా మనం తీసుకుంటే మైగ్రేషన్ అనేది ఉంది కదా. సో మైగ్రేషన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అంటే బానిసతత్వమే అది. ఎందుకంటే మన దేశం పరంగా అభివృద్ధిని కానీ కాంక్షించేటువంటి ఉద్దేశం లేని వ్యక్తులను వాళ్ళ పర్సనల్ అంశాలు ఏవైనా తీసుకుంటే, కాకపోతే ఏంటంటే ఇది లార్జ్ అంటే ఒక మాస్ మూవ్మెంట్ లాగా జరుగుతుంది. ఎక్కువ బయటికి వెళ్ళిపోవాలనే చూస్తారు. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అంటే స్వతంత్రం అనేది ఇంకా చాలా మంది తెలీదు. అదే నేను ఏమన్నా సింపుల్ అన్నా, వాట్ మేడ్ అమెరికా దట్ మచ్ బిగ్? నేను అడిగిన క్వశ్చన్ ఏం ఆన్సర్ ఇస్తారు? అమెరికా ఎందుకంత గొప్పగా ఈ రోజు మనం తనను తాను అభివృద్ధి చేసుకోవాలని చేసుకునే ప్లేస్ దానికంటే ఒక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ కంటే ఒక యూనిటీ ఉంది. అంటే యూనిక్నెస్ చెప్పాక ఏం చెప్తారు? ఇజ్రాయెల్ అంటే పలానా ఒకటి చెప్పేస్తారు. అవును. అమెరికా అంటే ఒకటి చెప్పేస్తారు. జర్మన్ అంటే ఒకటి చెప్తారు. బ్రిటిష్ అంటే ఒకటి చెప్తారు. భారత్ అనగా నువ్వు ఏం చెప్తున్నావు? నిజంగా భారతీయతని గుర్తించిన సమాధానం నువ్వు చెప్తున్నావా? సింపుల్ విషయం. భారతీయని గుర్తిరిగిన సమాధానం నువ్వు చెప్తున్నావా? నీ పూర్వీకులు ఇచ్చిన సంపద గురించి నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్పట్లేవు. రాజరిక వ్యవస్థ అన్నావు. రాజరిక వ్యవస్థ తప్పేముంది? కొంతమంది రాజుల వల్ల ఏదో జరిగి ఉండొచ్చు. అది కూడా చాలా మినిమలిస్టిక్, చాలా తక్కువ శాతంలో జరిగింది. మిగతా విషయాలు చాలా వరకు ఇప్పుడు ఛత్రపతి శివాజీ మరి రాజరికమే కదా నువ్వు అంటుంది. రాజరిక పాలన అంటే నువ్వు ఏం చేశారు? ఇప్పుడు రాజ్యాల ఆధారంగానే ఉంది. సమాజం నడిచింది కదా. ఇప్పుడు దాని కారణం అది ఉన్న కారణంగానే కదా దానికి రాజగురు ఉన్నాడు, దానికి ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా చూడాలి, ప్రజలు డైరెక్ట్ పోయి మాట్లాడే ప్రజలు ఉండేది అన్ని రకాలు ఉంటుండే. దాంట్లో బెనిఫిట్ దీనికి ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ పక్కకు పెడితే నువ్వు దాన్ని వ్యవస్థని తప్పు పట్టి నువ్వు ఒక నెరేటివ్ బిల్డ్ చేసిన చూడు, అక్కడ మనం ఫెయిల్ అయినాం. కరెక్ట్. అంటే రాజు అంటే వాడు ఏదో సంథింగ్ తప్పులు చేస్తాడు, లేకపోతే వాడు ఎప్పుడు జనాలను పీడించాడు, పనులు వసూలు చేస్తాడు, బలవంతంగా అన్ని రకాల సినిమాలు తీయించి ఇంకో రకం చేసి వ్యాసాలు రాయడం, పుస్తకాలు రాయడం, లేనిపోనివన్నీ రాసి నువ్వు రాస్తావు నేను రాస్తా, మన ఇద్దరు పుస్తకాలను బేస్ చేసుకుని ఇంకోటి రాస్తాడు, ఈ ముగ్గురు పుస్తకాలను బేస్ ఇంకోటి రాస్తాడు. ఇట్లా రాసి ఒక నరేటివ్ బిల్డ్ చేసి సమాజంలో ఒక విషయాన్ని నింపిరు. ఈ నింపిన కారణంగా మనం ఏం చేసినామంటే రాజు అనగానే మరాఠాలు హంపిని దోచుకోరు, మరాఠాలు ఇంకో దాన్ని దోచుకోరు, పేష్వాలు వీళ్ళని ఇది చేసారు. ఇట్లా ఏం చేశారంటే కంప్లీట్ గా మన చరిత్ర మన తప్పు వాటిలా మనం చేసారు. వాస్తవంగా ఏం జరిగిందని కూడా మనకు తెలుసుకోవాలి కదా. అవును. నిజమైన జాదనాథ్ సర్కార్ గారు పుస్తకాలు చదవండి. వారు ఎంతో రీసెర్చ్ చేసిండు జాదనాథ్ సర్కార్ గారు. ఇప్పుడు విక్రమ్ సంపత్ ఉన్నాడు, ఆయన జాదనాథ్ ఫెలోషిప్ ఇస్తున్నాడు. ఇచ్చే స్పెసిఫిక్ గా మొఘల్ హిస్టరీని అధ్యయనం చేస్తున్న అఫీషియల్ రికార్డ్స్ చూసుకొని అధ్యయనం చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే వాస్తవాలని చెప్పేసి చలవని అవుతున్నాయో సగం అవాస్తవాలే. చెప్పింది దోచుకోవడాలు ఇవన్నీ ఉన్నాయో సగం అవాస్తవాలు. ఎవరు ఒక్కొక్కరిద్దరు చేసిన దానికి నువ్వు మొత్తానికి అంటగట్టేసి లేదు కదా. మనం ఇంకో విధంగా ఆలోచిస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మనది, అండ్ అత్యధికంగా గ్రామాలు కలిగినటువంటి దేశం మనది. అంటే ఒక సమాజము ఒక సమూహంగా ఏర్పడి అది మంచిగా బతికింది అంటే వేల సంవత్సరాలుగా బతికింది అంటే ఒక మంచి కల్చర్ ఉన్నట్టు అర్థం. అంటే ప్రజల్లో ఈ దోచుకునే గుణం ఉండుంటే ఇట్లాంటివి ఏర్పడవు. ఇంకో విషయం చెప్పాను, ఎంత అద్భుతం అంటే ఒక భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది, ఎక్కడ జరగదు. ఒక గ్రామం స్వతంత్ర రాజ్యాంగానే ఉంటుండే, చెప్పాలంటే స్వతంత్రంగా ఉంటుండే. ఒక ఊరు తయారు కావాలంటే ఒక 13 రకాల వృత్తులు 15 రకాల వృత్తులు కలుస్తే గానీ ఒక గ్రామం కాదు. అవును. అన్ని రకాల వసతులు సంబంధించిన అన్ని అక్కడ దొరుకుతాయి, వస్తువులు కానీ వేరే అన్ని రకాల సహకార వ్యవస్థ అన్ని ఉన్నాయి. న్యాయం కూడా అక్కడనే జరిగేది. అవును. మోస్ట్ ఆఫ్ అక్కడనే జరిగేది. కాబట్టి మన వాళ్ళు కల్చర్లు అంత రూటెడ్ ఉన్నారు. కరెక్ట్. దేవాలయ కేంద్రంగా చాలా జరిగేది. నువ్వు దేవాలయాన్ని ఎక్కడి వరకు పరిమితం చేస్తున్నాను? నీ ఆత్మగౌరవం అనే ఒక దీన్నే నువ్వు పక్కకు పెట్టేసి నువ్వు అన్ని అనే దాని గురించి నువ్వు పక్కకు పెట్టేస్తే అసలు భారతీయుడు అని చెప్పుకోవడం కూడా మనకు అది లేదు. దీంట్లో ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించాలి. అదేంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ మందిరం పునర్నిర్మాణం గురించి యాక్చువల్ గా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని చాలా పెద్ద అంశంగా తీసుకొని పునర్నిర్మాణం చేసేది. అంటే ఎట్లా అంటే ఆ రోజు కొన్ని రకాల ఆంక్షలు పెట్టిండ్రు. అవునా? దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు నెహ్రూ గారు దానికి వద్దని చెప్పిండు. ఇంతమంది లెటర్ రాసిండు, ఒక్కరికిద్దరు చాలా మందికి రాసిండు. నేను హట్ అవుతున్నా అన్నట్టు రాస్తాడు, మీరు వెళ్ళకూడదు అన్నట్టు రాస్తాడు. ఎందుకు అంత భయం? అంటే నువ్వు ఆయన రాసిన పుస్తకాల్లో ఒక రకంగా ఉంటది, ఆయన బయట తీరు ఒక రకంగా ఉంటది.
ఆయన వేసే ఇంకా రాజనీతి ఇంకో రకంగా ఉంటది. దేవాలయాల హిందువుల విషయానికి వస్తే ఇంకో రకంగా ఉంటది. నువ్వు చేసినంత అన్యాయమే. ఈ దేశం హిందువుల భూమే, హిందూ రాష్ట్రమే. హిందూ దేవాలయాల ధ్వంసం చేసి మళ్ళీ పునర్నిర్మిస్తుంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఎందుకు అడ్డుకుంటావు? అంటే నువ్వు ఏ రకంగా నీకు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నట్టు. అయితే ఒకటి ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి పాలకులు వాళ్ళు బ్రిటిష్ లెన్స్ లో నుంచి భారతదేశాన్ని చూసిండ్రు తప్ప భారతీయుల లెన్స్ నుంచి చూడలేదన్నమాట, అస్సలు చూడలేదు. అందుకనే ఒకటి ఏం జరిగిందంటే సంస్కృతి అనేది మన హెరిటేజ్ అంటే మనం క్యారీ చేస్తాం కదా, అంటే వారసత్వ సంపదను ఈ క్యారీ చేయలేదు. దీంతో పాటు డెవలప్మెంట్ ని ఒక కృత్రిమంగా చూసినాం మనం, కానీ ఒక డెవలప్మెంట్ చేయాలంటే కూడా దాని వెనకాల ఒక ఎమోషన్ బిల్డ్ చేయాలనేది మర్చిపోయినారు ఆనాడు. సో అందుకు ఈ మిస్టేక్ జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే అనేది మర్చిపోయినరు, ప్రజలు మర్చిపోయినరు, ముఖ్యంగా పాలకుల వైపు నుంచి జరిగినటువంటి మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఒకసారి మనం చరిత్రలో చూసుకుంటే మొఘలులు వచ్చిండ్రు, దోచుకున్నారు. తర్వాత బ్రిటిషర్లు వచ్చిండ్రు, దోచుకున్నారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందని అంటున్నాము. రేపు ఇంకొకరు రారని నమ్మకం ఉందా? అంటే రేపు ఇంకొకరు రారు అనే విధంగా ప్రజలు ఇంకా ఉన్నారు నిజానికి చెప్పాలంటే. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంక అయిపోయింది, ఇంక అంతా పర్ఫెక్ట్ ఉన్నామని అనుకుంటున్నారు. కానీ రేపు రాబోయే అంటే ఈ డేంజర్స్ ని ఇవి అనలైజ్ చేసుకునే స్థితిలో ప్రజలు లేరనమాట. సో మీ అంచనా ప్రకారము ఇప్పుడు రేపు రాబోయే సమస్యల నుండి ఈ రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలంటే, రేపటి తరానికి భద్రతను కల్పించాలంటే ఏ విధంగా చేయాలి? సరే, నేనైతే ఒక అంశాన్ని అయితే బలంగా నమ్ముతా. కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్తా. అది మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే రేపు రాబోయే 30 మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నడుస్తున్నది ఏంటని మనకు అర్థమవుతుంది. చరిత్రలో ఏం జరిగిందని మనకు తెలిసి దాన్ని బట్టి మనం ముందుకు పోగలుగుతాం. అది మన కాలచక్రం చెప్తుంది. ఈ లెక్కను చూస్తే నందులు వేరు చంద్రగుప్తుడు వచ్చాడు. మంచిగా ఉంది, చాలా కొన్ని సంవత్సరాల పాటు బాగుంది. తర్వాత ఏం జరిగింది కదా? శకులు వచ్చారు, గుణులు వచ్చారు, ఇంకో రకంగా దాడులు చేశారు. వాళ్ళు ఏం జరిగింది? మళ్ళీ కలుపుకోపోయారు. తర్వాత ఏం జరిగింది? ఎవరు వచ్చారు? మొఘలు వచ్చారు, అంటే తురుస్కులు వచ్చారు, కీజీలు వచ్చారు. ఏం జరిగింది? 40 మధ్యలో ఒక 200-300 సంవత్సరాల పాటు ఎవరు దండయాత్ర వెళ్ళి అమ్మాయి అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది? మొఘళ్ళు వచ్చారు. తర్వాత ఏం జరిగింది? డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమొచ్చింది? రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి అంటే మనం అధ్యయనం చేసుకోవాలి. అదే సింహావలోకనం చేసుకోవాలి. బ్రిటిషోడు చేత స్థాపించబడిన పార్టీలు భారతదేశానికి కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళిందంటే ఎవడి ఉద్దేశం ఉంటుంది అందులో, ఎవడి మెంటాలిటీ ఉంటుంది, ఎవరి సోచ్ ఉంటుంది అందులో, ఒకసారి ఆలోచించాలి మనం కూడా. కరెక్ట్. ఇంకో విషయం చెప్తానా, నిజంగా భారతదేశం స్వదేశీ ఉద్యమం జరిగింది కదా. నిజంగా ఈ స్వదేశీ ఉద్యమం అనేది కేవలం ఒక పరిమితి వరకు కొంతమంది మొదలుపెట్టింది అయితే కాదు. రామ్ సింగ్ కూకా అని చెప్పేసి 1860s లో ఎప్పుడైతే ఈ మొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి మనం అంటామో, ఆ సంగ్రామం తర్వాత కొద్ది రోజులకి రామ్ సింగ్ కూకా పంజాబీ పర్సన్, పంజాబ్ ఏరియా ఉన్న పర్సన్ స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు. ఓకే. తర్వాత నేను చంపేశారు అంటారు, లేకపోతే అది ఒక మిస్టరీయే. ఓకే. చనిపోయాడు అంటారు. అంటే చాలా రకాల అంశాలు ఉంటాయి, రకరకాల స్టోరీ, అది డిఫరెంట్ స్టోరీ. అంటే ఏంటంటే మన వాళ్ళు నిరంతరము అనే దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏదో గాంధీ వచ్చి చేసింది అనేది ఒకటే కాదు, గాంధీ చేసింది కూడా ఓకే, అది దాని వెనుక నడిచింది కూడా చాలా ఉంది అనుకోండి. అట్లా అనే దానికోసం నిరంతరం ప్రయత్నం చేసిండు. సావర్కర్ ఏం చేసిండు, బాలగంధర తిలక్ ఏం చేసిండు, వీళ్ళందరూ స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి, స్వదేశీ భక్తిని తీసుకొని రావాలి అని చెప్పి భక్తి మూవ్మెంట్ జరిగింది. ఎంత గొప్ప జరిగింది. కల్చర్ మొత్తాన్ని మనం రివైవ్ చేయాలని చెప్పేసి, తిరిగి తీసుకురావాలని చెప్పేసి భక్తి ఉద్యమం జరిగింది. ఇట్లా ఈ భక్తి మూవ్మెంట్ లో ఇట్లా కొన్ని వ్యవస్థలు నిర్మాణమైనవి. ఆ వ్యవస్థలు ఈరోజు ఇంకా కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి అనుకోండి. కొన్ని రకాల వాళ్ళని కులంగా చేసేసి అన్ని చేసేసి అలాగే ఇబ్బంది పెట్టారు. దానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. 1870s వచ్చిన ఏమంటారు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కావచ్చు, పుట్టుకతో నేరస్తులు అని చెప్పేసి చేయడం, ఇవన్నీ అన్ని రకాల కారణాలు ఉన్నాయి దానికి. సో ఇట్లేం చేశారంటే అనే దాన్ని తీసేసి కంప్లీట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ దేశం కోసం పనిచేసే నాయకుడు ఉన్నారు అనుకోండి, వాడిని ఒకదానికి ఆపాదించేసి విలనైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సావర్కర్ ఉన్నాడు, సావర్కర్ చేసినంత ఒక ఉద్యమం చెప్పాలంటే చెప్తుండ్రు, ఒక మనిషితో మాట్లాడితే స్వతంత్ర సమరయోధుడు అయిపోతాడు అని చెప్పేసి అంటారు సావర్కర్. అంత గొప్ప వ్యక్తి ఆయన రోజు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తారు, ఎన్ని రకాల నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. యాక్చువల్లీ మన ఏమంటారు సోషల్ మీడియా కారణంగా, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కారణంగా థ్యాంక్స్ టు మోదీ అని చెప్పొచ్చు కూడా కొంతవరకు. ఎందుకంటే
ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడైతే వచ్చిందో సమాజం తెలుసుకుంటారు ఏం జరుగుతుందని. కరెక్ట్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలు బయట కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లో నువ్వు కొట్టే బుక్ వస్తుంది, నీకు ఏం కావాలో పుస్తకాలు వస్తున్నాయి, అవును, రిఫరెన్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఇది వాస్తవం అని చూపిస్తున్నాడు. దానికి ఇన్ని సంవత్సరాలుగా పుస్తకాల పేరు మీద ఇంకో పేరు మీద చలామణి అయిన వాళ్ళందరూ కూడా బూజు పట్టిపోతున్నారు. రీజన్ ఏంది? ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది సమాజానికి. అవును అవును, సిద్ధాంతము పోయింది. చైనానే డిసౌన్ చేసుకుంది వాళ్ళ సిద్ధాంతాన్ని. అవును, అప్పుడు కానీ డెవలప్ కాలేదు. కరెక్ట్. సో అట్లా ఈ స్వాన్ని దాన్ని తీసేయడానికి అన్ని రకాల శక్తులు చాలా పనిచేస్తున్నాయి. మీరు అన్నారు కదా నిజంగా మళ్ళీ వస్తే 100% వస్తుంది. ఎందుకు చెప్తాను, 2047 అనేది PFI ఇచ్చిన డాక్యుమెంట్ అవుతుందో అదేంది ఇంచుమించు అదే కదా, భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అంటే దాని ఎజెండా ఏంది? వాళ్ళ ఎజెండా ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు 2030లో కమ్యూనిస్ట్ ఎజెండా ఏమంటారు, ఈ కమ్యూనిస్ట్ పరంగా చేయాలని చెప్పేసి వాళ్ళ ఎజెండా ఉంది, వాళ్ళ ఉంది ఎజెండా. అండ్ ఇంకొకటి నేను దీంట్లో ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలి అనేటువంటి ఒక ప్లాన్, లేకపోతే క్రైస్తవ దేశంగా చేయాలనే ఒక ప్లాన్, లేదా కమ్యూనిస్ట్ దేశంగా చేయాలని, లేకపోతే హిందూ దేశంగా చేయాలని. సో ఈ నాలుగిటి పరంగా చూస్తే ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా చేయాలంటే ప్రపంచంలో ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన భారతదేశం పైన ఉంటది. క్రైస్తవ దేశంగా చేసినా కూడా క్రైస్తవ దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటది. కమ్యూనిస్ట్ కంట్రీ చేయాలంటే కమ్యూనిస్ట్ దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. కానీ హిందూ దేశంగా చేయడం వల్ల, అంటే ఒక హిందూ దేశంగా ఉండడం వల్ల ఈ భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. అంతే కదా. అంటే స్వ అనేది ప్రజలు ఆ విధంగా తెలుసుకోవాలి. అంటే మనం ఎందుకు మన దేశాన్ని మనది అని ఎందుకు భావించాలంటే ఇందుకు మన పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే భారతదేశం పైన ఉంటుందో అప్పుడు ఈ దేశంగానే ఉంటది. ఆబ్వియస్. అందుకే ఇప్పుడు నేను చాలా చెప్తుంటా, హిందవీ స్వరాజ్ అనేది ఏతుందో అది డీకాలనైజేషన్ మొదటి పెట్టు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చేస్తే డీకాలనైజేషన్ అది మనం ఆడుతున్నాం కదా, ఇవన్నిటికీ అద్యుడైన చెప్పాలి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అందుకే ప్రతిదీ మారుస్తూ వచ్చాడు. అప్పుడు పేర్లు మార్చాడు, దేవాలయాలని పునరుద్ధరించడం చేశాడు, ధ్వంసం చేయబడి మసీదులుగా మార్చిన దేవాలయాల్ని మళ్ళీ తిరిగి దేవాలయాలుగా మార్చడము, ఇవన్నీ ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నాం అదే కదా. భాషలో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చారు కావాలని. కల్చర్ ఇన్కల్చరైజేషన్ అంటారు దీన్ని, ఇన్కల్చరైజేషన్ అంటారు. ఇన్కల్చరైజేషన్ అంటే ఏంటంటే బేసిక్ ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం, ఏమంటారు తారీఖు అంటాం, తారీఖ్ అంటాం, లేకపోతే రకరకాల పేర్లు వాడతాం, ఉర్దూ పేర్లు మిక్స్ మనం మాడుతున్నాం జనరల్ గా. ఇదంతా వాళ్ళ కల్చర్ మన లోపల ఇదంతా మనదేలా అన్నట్టుగా ఒక నార్మలైజ్ చేయడం, ఎందుకంటే కల్చరైజేషన్ అంటారు. ఉర్దూని వాళ్ళు ఉర్దూ మీడియం ఆధారంగా కూడా కొన్ని స్కూల్స్ పెట్టడం జరిగినాయి. అండ్ ఇంకొకటి ఇంకో పెద్ద ముప్పు ఏంటంటే ఇప్పుడు ఇన్కల్చరైజేషన్ లో ఈ క్రిస్టియానిటీ ఇన్కల్చరైజేషన్ చాలా జరుగుతుంది. అవును. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే మనం నవ్వుకుంటాం, యేసు సుప్రభాతం అని పెట్టి, లేకపోతే ఇంకొకటి అష్టోత్తరాలు అని చెప్పేసి రకరకాలుగా పెడుతున్నారు కదా. ఇవన్నీ ఏంటి? కల్చర్ ఇన్అప్రోప్రియేషన్ అంటారు దీన్ని. సో ఈ కల్చర్ ఇన్కల్చరైజేషన్ అంటారు. ఈ ఇన్కల్చరైజేషన్ ని చొప్పించి రేపు నాడు ధ్వజ స్తంభాలు పెడుతున్నారు చర్చి ముందర. మనం నవ్వుకుంటాం, నవ్వు వస్తుంది, కానీ వాస్తవం దీని వెనక ఎజెండా చాలా పెద్దది. అవును, ఇన్కల్చరైజేషన్ అని చెప్పేసి ఇది ఇప్పుడు కదా, రోమ్ లో జరిగింది. అవును, సబ్వర్షన్ టాక్టిక్ అంటే రోమ్ లో జరిగింది. అట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తారు భారతదేశంలో కూడా ఇప్పుడు. కరెక్ట్. సో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క దీని సందర్భంగా వాళ్ళు మారుస్తూ వస్తుంటారు టాక్టిక్ ని. ఓ 50 సంవత్సరాల తర్వాత ఈ ధ్వజస్తంభం నాదని చెప్పి వాడు అఫీషియల్ రికార్డ్ చూపించుకుంటాడు, నేను చూడని పలాంటి ఉంది అని చెప్పి వాడు అంటాడు. అప్పట్లో ఒకవేళ వాడు కనుక ఆ ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే ఇంకో రకం వాడిది ఆధిపత్యం ఉంటే వాడు చెప్పింది నిజం అనుకుంటారు. ఆ రోజు మళ్ళీ తిరిగి అదే పరిస్థితి స్వ అనేది పోతుంది కదా. అవును, పోతుంది. అసలు భారతీయుడు అనేవాడు నమ్మలేని పరిస్థితులు ఉంటాడు. అసలు భారతీయుడు అనే పేరే ఉండదు అప్పుడు తెలియదు. అంతెందుకు అట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కదా. భారతీయులకు సంస్కృతి నేర్పిందే బ్రిటిషర్లు, నాగరికత నేర్పిందే బ్రిటిషర్లు అనేసి కూడా ఒకటి క్రియేట్ చేసిండ్రు. అవునా? అంటే ఈ రోజు కూడా చాలా మంది కొంతమంది నెగిటివిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అదే అంటారు, బ్రిటిషర్లు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో నిజమైనటువంటి హక్కులు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. అంటే వాళ్ళు స్వ కోల్పోయినరు కేవలం ఒక నెరేటివ్ ఆధారంగా వాళ్ళ మైండ్ సెట్ ని నిర్మాణం చేసుకున్నారు. యాక్చువల్గా విషయం చెప్పాను, మీరు అన్నారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ యొక్క చరిత్ర ఎంత దరిద్రంగా ఉంటదంటే లిటరల్లీ ఒకనొక సమయంలో 18వ శతాబ్దంలో ఏమీ లేక కరువు కాటకాల్లో కూరుకుపోయి అనేక రకాల డిసీజులు వచ్చి వ్యాపిస్తుండే ఒక్కొక్కరిని తరిమేస్తారు. ఇంత దారుణంగా ఉంటుంది. ఒక్కసారి ఈ చరిత్ర అంటే అన్ని దేశాల చరిత్ర ఒకసారి చదివి మనం చూస్తే, ప్రపంచ దేశాల చరిత్ర చూసుకుంటే, ఎస్పెషల్ బ్రిటిష్ చరిత్ర చూసుకుంటే దారుణంగా ఉంటుంది. ఈరోజు మాట్లాడతారు కదా వీళ్ళు. అవును,
అసలు వాళ్ళ సామ్రాజ్యం ఎట్లా నిర్మాణం ఏంటి తెలుసా? ఉమ్, గొప్ప గొప్ప రాణి అని చెప్పి పెద్ద ఆడుతాం కాబట్టి సామ్రాజ్యం ఎట్లా నిర్మాణం ఏంటి? సముద్రపు దొంగలు ఇల్లు. ఉమ్, ఉమ్, సముద్రపు దొంగలు వాళ్ళ హక్కును చేర్చుకొని వాడు శత్రు దేశాంతో ఉన్నందుకు మనం డబ్బులు ఇచ్చి వీడు ఆదుకున్నందుకు ఉమ్, వీడిని కలుపుకొని వానికి ఒక హోదా ఇచ్చి ఇద్దరు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఉమ్, వాళ్ళు పైరేట్స్ అన్నమాట. ఉమ్, ఉమ్, సముద్రపు దొంగలు వీళ్ళ దేశం నిలగొడితే ఈ సముద్రపు దొంగల యొక్క ఏమంటారు దీన్ని ఆక్యుపేషన్ తీసుకొని వృత్తి తీసుకొని అటు వేరే దేశం నుండి వచ్చిన దాన్ని పడవలని తీసుకొని దోచుకోవడం, తినడము, దాని వచ్చి సంపాదించడము. అంటే వాడు ఒక రకంగా ఏంటంటే ఇంకొక కైండ్ ఆఫ్ మినీ స్టేట్ అంటారు కదా, అట్లా రన్ చేస్తుండే, ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసుకుంటుండే. అవును. అందరికి దాని కారణంగా ఉపాధి కల్పించడము, దానికి వేరే వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడము, ఇట్లా రకరకాలు చేసి దొంగలు అడవి దొంగ. అండ్ సో ఎందుకంటే వీళ్ళు మీరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ గా యూరోప్ లో ఏంటంటే ఆహారం దొరకదు కదా, అంటే వాళ్ళకు చలి ప్రాంతము, అవును. అక్కడ ఆహారం అనేది అంత తయారు కాదు. వాళ్ళు ఎంతసేపు కూడా కేవలము ఈ జంతువులను వేటాడడం పైన ఆధారపడి అవును. జీవించాలి. అవును. కాబట్టి వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా బయటి చూపులు చూసారు. అవును. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఆహారము మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది ఈడ. అవును. కాబట్టి మనం ఎప్పుడు కూడా విదేశాల వైపు మనం చూడలేదు, అదే. కానీ వాళ్ళు చూసారు. అయితే అవును. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నిజమే అది, అవును. లైక్ పైరెట్స్. లైక్ పైరేట్స్ కాదు, పైరేట్సే నిజంగా. అఫీషియల్ రికార్డ్స్ అనేవి మీరు ఓపెన్ చేసి చదవండి. బ్రిటిష్ చరిత్రకారులు రాసిన చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ. నేనేం కొత్తగా చెప్పట్లే. మన తెలుగులో కూడా చాలా పుస్తకాలు ముద్రమైనాయి, చదవండి. ఆంగ్లేయులు ఏలుబడి అంతలేని దోపిడీ పుస్తకం ఉంది. అంతెందుకు వీళ్ళు స్లేవ్ ట్రేడింగ్ చేసిండ్రు కానొక చాలా మూమెంట్ జరిగింది, ఘోరంగా జరిగినాయి. ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ ఏవో అంటున్నారు కదా, అప్పట్లో బొచ్చడి జరిగినాయి. ఆఫ్రికన్స్ తీసుకెళ్ళి అక్కడ స్లేవ్ చేయలేదు. అవును, అమెరికా లాంటి ఆక్షన్లు వేసి అమ్మిండ్రు వాళ్ళ. ఒకప్పుడు అమెరికా ఏంది, బ్రిటిష్ కాలనీ కదా. అవును. ఎవరు స్లేవ్ గా తీసుకెళ్లారు? ఎవరిని? వాళ్ళే కదా. ఆప్షన్ నమ్మలేదా? అవును. మరి వాళ్ళు చేసింది ఏంది? వివక్ష అది. మీ వ్యవస్థనే అది. అవును. మీరు మాకు సంస్కృతి నేర్పినండి నవ్వొస్తుంది. అవును. ఎక్కడ మన స్వర్ణయుగము, అవును. ఎవర్రా మీరంతా మాకు నేర్పడానికి అని అంటారు ఎవరన్నా సమాజం. అవును. కాబట్టి కానీ అది తెలుసుకోలేకపోవడం అది దౌర్భాగ్యం. అది దరిద్రం ఏంటంటనా, ఇన్ని రకాలుగా వస్తున్నాయి కదా మనకి, ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎవరైనా తెలుసుకోవడానికి అంత ఓపెన్ ఉంది కదా, అయినా కూడా కొంతమంది ఏమంటారు నాకున్న కుక్కకు 3 కాళ్ళే అన్నట్టు అంతే అంతే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ లోపల ఈగో ఇగో ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఒప్పుకున్నాను అమ్మా, ఇప్పుడు నేను ఒప్పుకుంటే నేను చులకన అయిపోతా, నేను తక్కువ అయిపోతా, కాబట్టి నేను ఒప్పుకోను, దీనిపైన ఉంటాను. అంటే ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజికల్ క్లాష్ అక్కడ వస్తుంది. హిందువులను బత్తాయిలు అని మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. ఈ బత్తాయిలు అనేది సరే, హిందువులు కాని వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏమంటారు అన్య మతస్థులు మాట్లాడుతుంటారు కదా, అదే కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది హిందువులు కానీ వాళ్ళు కూడా బత్తాయిలు అనేటువంటి పదం వాడతారు కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళని వాళ్ళే అనుకుంటున్నారు అనేది. అంటే ఇంకో విషయం ఆలోచించాలంట, జనరల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సోషల్ మీడియాలో ఒక నార్మలైజ్ ఏం చేశారంటే, బత్తాయి అనే దాన్ని ఒక పర్టికులర్ పర్సన్స్ కి ఆపాదించారు. అది పూర్తిగా హిందూ అని చెప్పట్లేరు. ఇప్పుడు మనం స్వా అనే దాని గురించి మాట్లాడుతున్నాం, కరెక్ట్. అంటే భారతీయత గురించి మాట్లాడుతూ, అది దేశం గురించి మాట్లాడుతాడు, జాతీయవాదం గురించి మాట్లాడుతాడు, ఈ జాతీయ గొప్పతనం గురించి మాట్లాడుతాడు, చరిత్ర గురించి మాట్లాడుతాడు, దేవాలయాల గురించి మాట్లాడుతాడు, ధర్మం గురించి మాట్లాడుతాడు. వీళ్ళు బత్తాయి చేసారు. బత్తాయి అంటే ఏంది? బత్తాయి అయినా సరే అంతో ఇంతో అని ఇస్తారా? నీ వల్ల ఎవరికి ఉపయోగం? అంతే కదా. నువ్వు వల్ల ఏమంటారు పుచ్చిపోతే పురుగు తోయడం సమానం కాదు. నువ్వు అట్లా నీ వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు దేశానికి? ఒక్కటని ఉపయోగం ఉందా? నీ వల్ల పక్క దేశస్తుడు తప్ప అవును ఎవరికి ఉపయోగం ఉంది? అవును. నువ్వు ఉండి అట్లీస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు నిజాలను. అంటే దేశం కోసం పోరాడినోడు, దురాక్రమణదారులు అయితే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టినోడు పైన నీకు చరిత్రపై నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు అంటే నువ్వు మంచివేనా అని నువ్వు సింహాలోకనం చేసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. అదే నువ్వు ఫస్ట్ చెప్పినటువంటి అది ఆ సింహానికి తాను సింహం అని తెలుసుకోలేక గొర్రెల మందలో గొర్రెలు అనే విధంగా అనుకుంటారు. ఏం చేయలేము అట్లా. అదే ఈ రోజు రియలైజేషన్ వస్తుంది చాలా వరకు. ఎందుకు చెప్తున్నా అంటున్నా, నేను ఇది చాలా మంది కళ్ళు తెరవాలి ఈ విషయం. సీతారాం గోయల్ గారు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, అంతే మన స్టేట్ లో చాలా మంది ఎంఆర్ శాస్త్రి గారు కానీ, లేకపోతే చాలా మంది వేరే వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు ఏంది కమ్యూనిస్ట్ ఉన్నోళ్ళే, ఆ మెంటాలిటీ ఉన్నోళ్ళే, ఆ భావన ఉన్నోళ్ళే. తర్వాత ఎందుకు మళ్ళీ అంటే వాస్తవం తెలుసుకున్నారు. నేను గొర్రెని కాదు సింహాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. కరెక్ట్. తెలుసుకున్న కారణంగా అంటే అనకూడదు మహానుభావులు కానీ, తెలుసుకున్న కారణంగా ఆ స్థాయిలో ఉన్నారు ఈరోజు. అవును. ఈరోజు సీతారాం గోయల్ నేనెందుకు అనంట, నేను బరాబర్ రిఫరెన్స్ ఇస్తా. సీతారాం గోయల్ గారి బుక్ లో రిఫరెన్స్ ఇస్తా. ఆయన సొంతంగా మాట్లాడాడు. ఎందుకు? కమ్యూనిస్టే కదా, నిజాన్ని తెలుసుకున్నాడు.
కరెక్ట్ కరెక్ట్. రాహుల్ శాస్త్రి గారు ఉంటారు, మన స్టేట్ లో ఉంటారు, మన ప్రొఫెసర్. వారు రాసిన పుస్తకాలు చదవండి, ఆయన ఒకప్పుడు అదే. అవును. ఎంత కన్స్ట్రక్టివ్ వేలు ఉంటది. నువ్వు మాట్లాడలేవు ఇంకో మాట. అరుణ్ శౌరి గారు, చాలా మంది ఉన్నారు. అవును. సో నేనేమన్నా అంటే, నువ్వు ఈరోజు బత్తాయి అన్నా కూడా రేపు నువ్వు అలా కలిసిపోవాల్సిందే. ఎందుకు అంటే అవును. బత్తాయి అనేది మంచిది, అవును. 100% మంచిది, సమాజానికి మంచిది, హాని చేయదు, అవును. గంజాయి మొక్క కాదు, అవును. మంచిది. మంచిది. ఇంకొకటి చాలా మంది ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు, నాకు తెలిసినటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా, వాళ్ళు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మన హిందువులను పట్టుకొని మీరు పేడ అని మాట్లాడుతుంటారు. అంటే మీరు పేడను ముట్టుకుంటారు, లేకపోతే గోమూత్రం తాగుతారు. అంటే నిజంగా చూడు, నువ్వు చెప్పిన దాంట్లోనే నేను చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక తత్వాన్ని మర్చిపోయినరు. అంటే మేము హిందువులము, మన యొక్క పూర్వీకులు వీళ్ళంతా కూడా అగ్రేరియన్, అంటే వ్యవసాయ కుటుంబాలే కదా, ఆవుల ఆధారంగానే మనం జీవించినము. అంతే. ఆవులే ఆ రోజు ఆస్తిలాగా మనం భావించినాం మనం. అట్లాంటి ఆవు నుంచి వచ్చినటువంటి పేడను, అవునా, ఆ పేడ ద్వారానే మనము ఏమంటారు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాము. మన ఇండ్లకు కూడా ఏమంటారు, పేడను రాసిండ్రు. అవునా, ఇంటి ముందు సాంపి చల్లడం, ఇట్లాంటివన్నీ కూడా చేసిండ్రు. సో మన పూర్వీకులు చేసిందే అది, మన పూర్వీకులు ముట్టుకున్నారు. ఈ రోజు కదా ఈ పాయింట్ ఇప్పుడే చెప్పారు కదా, సాంపి చల్లే వాళ్ళు బాకిల్లో అని చెప్పేసి. సింపుల్ అన్న, వాళ్ళు ఎందుకు పేడ అంటారు, ఇదే ఆన్సర్. మన కల్చర్ డిస్ట్రాయ్ చేయాలంటే దాన్ని చీప్ గా చేయాలి. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ థింగ్ చీప్ గా చేయాలి. దీన్నే మనము ఇంగ్లీష్ లో మనము మాట్లాడతాం కదా, సబ్వర్షన్ అని. ఇవే టాక్టిక్లు, ఇంకేం లేవు. నీ కల్చర్ నువ్వు వ్యతిరేకంగా చూపించడమే, నిన్ను కుక్క అనేలాగా చూపించడమే, లేకపోతే బ్రిటిష్ వాడే రైలు వేసాడురా, లేకపోతే నీకు అసలు దారిలు లేవు అన్నట్టుగా మాట్లాడటము. అంతకుముందు అసలు నీకు వేరే దేశం పోవడానికి నీకు ఆస్కారమే లేదు, నువ్వు ట్రేడే చేయలేదు ఎన్నాడు అన్నట్టుగా. కరెక్ట్ కరెక్ట్. ట్రేడ్ చేయకపోతే అఫీషియల్ రికార్డ్స్ పోయి చెక్ చేసుకోండి. భారతదేశం జీడిపి అన్ని రకాల దేశం మొత్తంలో ఉంటది. ఎట్లుండేది, ఎప్పుడు చంద్రగుప్తుల కాలం నుండే వేరే వేరే దేశాలకి, ఎన్నో దేశాలకి ట్రేడ్ చేసేవాళ్ళం మనం. ఇప్పుడు శివాజీ మహారాజ్ కూడా చాలా రకాల, అప్పుడు ఇస్లాం దేశం ఏవైతే కొన్ని ఉన్నాయి అరబ్ దేశాలు, వాళ్ళతో చేసుకున్నాడు, ట్రేడ్ జరిగింది. అవే జరగాలి, జరుగుతుంది కూడా. అవును. కానీ అట్లా అని చెప్పేసి నువ్వు దురాక్రమంగా ఆ దేశం మీద దండెత్తి వస్తే ఎవరు చూస్తూ ఊడుకోడు, తరమాల్సింది తరిమినాం. అవును, అంతే. కానీ మనం ఏం చేస్తామంటే, బ్రిటిష్ వాడిని తన్ని తరిమిన మనం ఇప్పుడు కొంతమంది దరిద్రులు ఏం మాట్లాడతారంటే, మనకి స్వతంత్రము అట్లా ఏంటంటే వాళ్ళు ఇస్తే వచ్చింది అని మాట్లాడుతున్నాను. పోరాడి లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది, నువ్వు ఎందుకు గుర్తు చేసుకోవు ఈరోజు? కరెక్ట్. స్వతంత్ర సమరులు చిన్న చూపు చూస్తాం మనం, చూడకూడదు కదా. సరే, కొంతమంది ద్రోహం చేసిరు, కానీ వాళ్ళ కారణంగా దాన్ని నువ్వు అయితే చేయకూడదు కదా. సో చిన్న చూపు చూడడం. అల్లుడు శ్రీరామరాజు బందిపోటు అంటారా? సిగ్గుంది ఎవరికైనా అనడానికి? అల్లుడు శ్రీరామరాజు బందిపోటు ఎట్లయితే అల్లుడు సీతారామరాజు గారు స్వతంత్ర సమరయోధుడు, ఆయన మన్యం వీరుడు, ఆయన ఇప్పటికి వాళ్ళ పూర్వీకులు ఉన్నారు, ఆడ వాళ్ళ మునిమనవాడు ఉన్నాడు. నువ్వు అసలు ఏంటంటే ఎంత కంప్లీట్ ఎంత దరిద్రంగా తయారు చేశారంటే, ఈ ద్రవిడియన్ కల్చరు, ఈ లెఫ్ట్ కల్చర్ ఏదైతుందో, ఈ కల్చర్ మొత్తము యూనివర్సిటీలలో ఇన్ఫిల్ట్రేట్ చేసేసి, మన పెద్దమ్మ గారు ఉన్నారు కదా, ఇందిరాగాంధీ గారు, ఆమె గెలవడానికి ఏమన్నా చేసేసింది. ఒకనొక సమయంలో ఎమర్జెన్సీ గెలవడానికి నాకు అవకాశం కావాలని చెప్పినప్పుడు యూనివర్సిటీస్లలో వాళ్ళకి, సరే మీతో మేము పొత్తు చేస్తాము, మాకు మీరు రిటర్న్ మీరు ఏమి ఇస్తారంటే మాకు ఇది ఇయ్యండి అని చెప్పారు. యూనివర్సిటీలో మొత్తం ఇన్ఫ్లిట్ అయిపోయారు. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎవరు సిస్టమ్ లో ఉన్నారు? సిస్టమ్ మేబీ ప్రభుత్వం మీది, సిస్టమ్ మాది అనే అంత పెద్ద నినాదం వాళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారు అంటే రీజన్, బీజం అక్కడ పడింది. అలా ప్రిన్సిపల్స్ సోషలిస్ట్, వాళ్ళ నాన్న గాంధీ నెహ్రూ గారు ఏం వాడారు? సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏం తీసుకొచ్చింది? ఏం చేయలే కదా. 70 బ్లండర్స్ ఉన్నాయి మనోడివి, హిమాలయన్ బ్లండర్స్ అంటారు వాటిని. ఇందస్ వారి డిటర్ వాళ్ళు ఎవరికి లాభం? ఎవడికి పోతున్నాయి? కరెక్ట్ కదా. నీ శత్రు దేశాన్ని పాకిస్తాన్ నువ్వు ఆశ్రయ చేస్తున్నావు, మన దేశానికి ఏట్లేవు కదా నువ్వు. నీ వాళ్ళు ఎవరికి లాభం వచ్చింది చెప్పు? సోమనాథ్ మందిరాన్ని నువ్వు అగ్రి కాలేదు, మొత్తానికి చేశారు, అద్భుతం, సంతోషం. రామ మందిర విషయం అట్లా అయిపోయింది. ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వేయకుండా నువ్వు మళ్ళీ చిచ్చు పెట్టే కూర్చున్నావు కదా. వక్ఫ్ అనేది ఒకటి అతిపెద్ద చిచ్చు. అది చెప్పకూడదు ఇక వాళ్ళ గురించి మాట్లాడినా చాలా ఉన్నాయి, అన్ని దారుణాలు కాదు, చాలా ఉన్నాయి. ఒక రకంగా స్వాతంత్రం వచ్చింది అనేటువంటి ఆనందం కంటే కూడా నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందలేదు అనేటువంటి ఆవేదన చాలా మంది భారతీయుల్లో ఉంది, చాలా మంది ఉంది. అందుకని తెలంగాణ అజిటేషన్ లో మనం తీసుకుంటే, నిజంగా తెలంగాణ మూవ్మెంట్ లో అది ఎంత అంటే నిజంగా మనకి అది అవసరం, కాబట్టి చేయాల్సి వచ్చింది. యాక్సెప్ట్ అయ్యి సమాజం
ముందుకు వచ్చింది. అవును. ప్రతి ఒక్క టీచర్ దగ్గర నుండి అందరు ముందుకు వచ్చారు. హ్మ్. హ్మ్. అందరు కలిసి చేసి సాధించుకున్నాం. తర్వాత ఎట్లా నిరాశ ఉంది? అవును. అదే రకంగా అప్పుడు జరిగింది. కరెక్ట్. స్వతంత్రం పొందింది అని అంటున్నామో, అవును. పార్టీషన్ జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది చనిపోయారు? అవును. ఇన్‌కంప్లీట్ పార్టీషన్ కదా అది. అవును. ఎంతమంది ఎన్ని రకాలుగా రేప్‌లకు గురి కాబడ్డారు. భోజనం అవును. లేక చచ్చిపోయారు. మసీదులకు పోతే అంటే ఏమి లేక మసీదులకే చెలగొట్టమన్న నాయకులు మన దేశంలో ఉన్నారండి. ఎంత దరిద్రం. వాళ్ళ మహాత్ములం అంటున్నాం మనం ఈరోజు. అప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ ని ఇప్పుడు కరెక్షన్ చేయడానికి ఉదాహరణకు హ్మ్. సిఏఏని ఈ రోజు అమలు చేస్తా అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నది ఆ రోజు పరిపాలించినటువంటి పార్టీలే మళ్ళీ. కామెడీ ఏం తెలుసు? ఒకప్పుడు వాళ్ళే అన్నారు సీఏఏ అవసరం అని. అవును. అవును. మన్మోహన్ సింగ్ గారు అన్నది. అవును. అంతకుముందు అన్న సీఏ అనేది కొత్తది ఏం కాదండి. ఇప్పుడు ఇంకోటి సీఏ అంటే పర్టికులర్‌గా ముస్లింలు ఎందుకు ఇంక్లూడ్ చేయారంటే, అరే భయ్ పంచాయతీ మీ దగ్గర ఉంది కదా! నువ్వు పంచాయతీ మీ దగ్గర మళ్ళీ మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? అవును. సిఏ అనేది ఓన్లీ అది మైనారిటీస్ కి సంబంధించింది అది. ఆ మైనారిటీ సంబంధించిందే. అక్కడున్న మైనారిటీ అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్. అందుకే క్రిస్టియానిటీ ఇంక్లూడ్ చేసినాం మనం. అవును. నిజంగా పార్సీలు, సిక్కులు కేవలం హిందువులకే ఇదనంటే క్రిస్టియానిటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు మరి? అవును. అక్కడ క్రిస్టియన్స్ కూడా అక్కడ పర్సిక్యూట్ అవుతారు కదా! అవును. కాబట్టి వాళ్ళని సీఏలు ఇంక్లూడ్ చేసినాం మనం. అంటే ఈ చిన్న లాజిక్ కూడా సమాజం ఆలోచించలేకపోతుంది. కానీ కొంతమంది క్రైస్తవులు కూడా సిఏని వ్యతిరేకించారు ఆ మూవ్‌మెంట్. నేను అదే చెప్తున్నా. నేను చెప్తున్నా కదా! గొర్రె ఏం చేయలేము. ఆలోచించకపోతే ఏం చేస్తాను చెప్పు? నీకు శరణార్థిగా నీకు ఆసరా ఉండడానికి నీకు శరణమిస్తే, నాకు వద్దదు నువ్వు అట్లాగానే వ్యతిరేకిస్తే ఏమనాలి వాడిని చెప్పి? ఏమనలేము. కరెక్ట్. కొన్ని అంతే. చివరిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించుకుంటే అంటే నిన్న మన శివాజీ ఉత్సవాలు బాగా గ్రాండ్ గా జరిగినాయి. దేశవ్యాప్తంగా బాగా గ్రాండ్ గా జరిగినాయి. మన హైదరాబాద్ లో అయితే అసలు నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించింది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి కల్చరల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే శివాజీ లాంటి ఒక పరిపాలకుడు అంటే హైందవి స్వరాజ్ని స్థాపించాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఆయన సాధించండు కూడా. కాకపోతే అది మళ్ళీ తప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోయింది మన దేశం అనేది. కానీ ఈ రోజు నిజంగా చూస్తే ప్రజల్లో ఆ భావన ఉన్నది అనేది కనిపిస్తుంది. ప్రజలలో కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది? అదృష్టం థ్యాంక్స్ టు సోషల్ మీడియా మళ్ళీ. ఏమి లేదు. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమంగా చాలా మందికి చాలా సులువుతరమైంది కొన్ని విషయాలు చెప్పడంలో. అవును. అంటే సమాజాన్ని తనకి తాను అరే నువ్వు ఇదిరా అని చెప్పడంలో చాలా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అదృష్టము. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయన్న. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఆపే పరిస్థితులు చాలా ఆపడానికి జరగకుండా. అంటే ఇప్పటికి కూడా ఇంకా వ్యతిరేకిస్తున్న సమాజం. అవును. ఏ పార్టీ అయితే మళ్ళీ మనం కూడా చేయాలని చెప్పి మొదలు పెట్టారో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. కొన్నిసార్లు ఆ పర్మిషన్ ఇవ్వకుండా చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అదే ఎన్ని రకాల్లో ఈ కల్చరల్ రెవల్యూషన్ పదం వాడకూడదు మనం. కానీ ఏంటంటే ఒక మార్పు మొదలవుతుంది అన్న. అవును. ఈ మార్పు మంచి సంకేతమే. అవును. ఈ మార్పు మంచి సంకేతం జరుగుతున్నప్పుడు శత్రువులు అనేవాళ్ళు లేకపోతే మనని కాకుండా ఉండాలి అన్న వాళ్ళు కూడా చాలా రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. సో ఆ ట్రాప్ లో మనం పడవద్దు. అస్సలు పడకూడదు. అది ట్రాపే. 100% ట్రాప్. సో మనం ఏంటంటే శివాజీ మహారాజ్ జయంతి జరుగుతుంది కదా అంటే శివాజీ మహారాజ్ జరుగుతుంది. ఇన్ని కాషాయ ధ్వజాలు పెడుతున్నాం. ఇన్ని చేసినా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చిన స్ఫూర్తి ఏందనేది మనం ఆలోచించాలి. కరెక్ట్. స్వతంత్ర సమరయోధులు అంతమంది ఎందుకు ప్రాణత్యాగం చేస్తున్న విషయం మనం ఆలోచించుకోవాలి. స్వేచ్ఛ అందరికి ఉందన్న. ఉద్యోగం చేసుకో. నీ నచ్చినట్టు నువ్వు బతుకు. ధర్మంగా బతుకు. మంచి అర్థవంతమైన జీవితాన్ని బతుకు. కరెక్ట్. బతుకుతూ దేశాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతే. దేశం ధర్మం అనేది ఇంక్లూడ్ చేసుకొని బతుకుతే ఏం లేదు. ఆయన ఇంకోటి అర్థం కాదన్న. నాకు కామన్ అనిపిస్తుంది బీజేపీని ఆర్ఎస్ఎస్ ని కొన్ని మాటలు అంటుంటారు. ఏంటంటే ధర్మము హిందుత్వం. అరే భయ్ నాకు అర్థం కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ గాని కమ్యూనిస్టులు వాడు ఎందుకు హిందుత్వం మాట్లాడకూడదు? నేనేమంట ఈ దేశ స్వాభిమానం హిందుత్వం అనేది ఒక పార్టీకి ఎందుకు అంటగడుతున్నారు? నువ్వెందుకు అంటే నువ్వు హిందూ వ్యతిరేకివా? ఒప్పుకో. నువ్వు హిందూ వ్యతిరేకానో నువ్వెందుకు అది చేయట్లేవు? మరి ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? అంటే నీ ఎజెండా అయింది. అదే మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి పార్టీని వ్యతిరేకించడం ఏంటంటే ఏంది రియాలిటీ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మారాలి. అవును. సమాజం హిందుత్వము అనేది ఈ సనాతన ధర్మం అనేది లేకుండా నువ్వు చేయలేవు. అది ఎవరి తరం కాదు. అవును. వచ్చిర్రు మహమ్మదులు పోయిర్రు, గౌరీలు పోయిర్రు, ఇంకో చాలా మంది పోయిర్రు, తురుష్కులు పోయిర్రు, అందరు పోయినారు. అందరు పోతారు. ఇది ఉంటది ఇట్లే. చాలా మందికి తెలియదు ఏంటంటే సనాతన ధర్మం ఉన్నంత వరకే స్వాతంత్రం అనేది ఉంటది. అంతే కదా. ఇప్పుడు ఏం జరిగిందన్న? అమెరికా ఉంది. అమెరికా నేటివ్ ఏంది?
నువ్వు చెప్పగలుగుతావు అసలు వాడిది ఏం సంస్కృతి? వాడు అవును. భారత్ ఇప్పుడు ప్రపంచంలో కొన్ని సంస్కృతులు 22 సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. అవును. అంతో ఇంత మిగిలి ఉందంటే భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది. ఇంకా చూస్తే మన బౌద్ధ సంస్కృతి ఉంది, జపాన్ లో వాళ్ళది, అంతో ఇంతో చైనాది. అది విధంగా ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ రాజ్యం వచ్చిన తర్వాత అయింది సగం. అవును. సో వాస్తవం చూస్తే గ్రీస్ ఎక్కడ ఉంది, ఏవి ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్. జస్ట్ చరిత్ర మనం తిప్పి చూడాలి. కాలచక్రం చూస్తే నీకు అర్థమవుతుంది ఏం హిందువు సనాతన ధర్మం ఇంత బేస్ అంటే. ఇప్పుడు ఎవడు ఏమంటారు, బిల్గేట్స్ లాంటోడు, లేకపోతే రాక్ఫెల్లర్ లాంటోడు, లేకపోతే ఇంకోటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి చంపాలనుకున్నా, భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ చేద్దామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు భారతదేశం ఒక్క పార్టీ ఒక్కసారి స్వా అని నమ్మిన వాళ్ళు భారతదేశంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది? అవును. ఈ 60 సంవత్సరాలుగా జరిగిన ఏదైతే ఉందో ఇదంతా వీటిని ఒకేసారిగా బౌన్స్ బ్యాక్ అయింది కదా. బౌన్స్ బ్యాక్ అయిపోయి మనం ఏందనే అట్లీస్ట్ వచ్చింది కొంతవరకు. అట్లా చెప్పి నేను బీజేపీ ఇంకో రకం మాడతలేను. వాస్తవం అది, కళ్ళు తెరవాలి. ఓకే అజయ్, చాలా మంచి డిస్కషన్ నడిచింది. ఓకే, దీని నుంచి ఎంతో మంది కొత్త విషయాలు నేర్చుకుంటారు. తర్వాత కొంతమందికి ఇన్స్పిరేషనల్ గా కూడా ఉండడానికి అవకాశం ఉంది. అన్న నేను ఏమంటే, మనం చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి కొన్ని విషయాలు తెలుసుకొని, నేను చెప్పింది ఎవరు నమ్మకండి. సింపుల్ చెప్తున్నా, నేను చెప్పింది ఏం నమ్మకండి. మీరు అథెంటిక్ బుక్స్ చదవండి. ది బేస్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ అథెంటిక్ బుక్స్ ఉంటాయి కదా, అవి చదవండి. ఇప్పుడు ధరంపాల్ గారు రాసిన బుక్ చదివితే ది బ్యూటిఫుల్ ట్రీ అని ఉంటుంది, ఆయన రాసిన సిరీస్ ఉంది, అవి చదవండి. అసలు భారతదేశం ఎంత గొప్పగా ఉంది అనేది అర్థమవుతుంది. జస్ట్ బ్యూటిఫుల్ ట్రీ అనేది అఫీషియల్ రికార్డ్స్ అవి. ఆయన రాసిన పుస్తకం కూడా చెప్పాలి టు బి ఫ్రాంక్, ఆయన అఫీషియల్ అన్ని కూడా బ్రిటిష్ అంటే వాళ్ళు ఉన్న టైంలో ఈ రెజిమెంట్లలో మన మద్రాస్ కానీ, ప్రావిడెన్స్, బెంగాల్, ముంబై ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి నుండి క్రోడీకరించి వాళ్ళు ఏ విధంగా అఫీషియల్ గా రాసుకున్న లెటర్స్ కానీ, రికార్డ్స్ కానీ అవన్నీ ఉంటాయి, అవన్నీ క్రోడీకరించి పుస్తకం రాశాడు. జస్ట్ ఎడ్యుకేషన్ పైనే ఉంటది. జస్ట్ భారతదేశం ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లుందని చెప్పేసి జిల్లా అని లెక్క చేస్తూ అఫీషియల్ రికార్డ్స్ ఇంత దొడ్డు బుక్ ఉంటది. ది బ్యూటిఫుల్ ట్రీ, ధరంపాల్ రాసిన బుక్, ధరంపాల్ గారు రాసిన ఆ బుక్ జస్ట్ ఓపెన్ చేయండి. కరెక్ట్. ఈ రోజు మనం నడిచే ఫేక్ నేడులన్నీ పటాపంచలు అయితే. స్వర్ణ భారతి పుస్తకం ఉంది, చదవండి. కన్నవెల్లి సత్యదేవ ప్రసాద్ గారు రాసిన బుక్ ఉంది. ఆంగ్లేయులు కూడా అందరూ దోపిడి ఉంది బుక్, చదవండి. ఆ స్వరాజ్య టు స్వరాజ్య అని చెప్పేసి పుస్తకం ఉంటది, ఛత్రపతి శివాజీ మహారాజ్, చదవండి. ఇప్పుడు రీసెంట్ గా జైసా దీపక్ రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా భారత్ అండ్ పాకిస్తాన్, చదవండి. అనేక రకాల పుస్తకాలు అన్న. ఎన్నో అసలు చెప్పాలంటే కోటా వెంకటచలం గారి పుస్తకాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. పాత పుస్తకాలే కావచ్చు, అద్భుతమైన నాలెడ్జ్. విక్రమ్ సంపత్ గారి పుస్తకం సావర్కర్ గారి పైన, సావర్కర్ పైన ఉంది. బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ ఉంది. నువ్వు నిజంగా అసలు వాళ్ళ పేరు మనకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అసలు వాళ్ళ చరిత్రలో ఎంత అంటే సాఫ్ట్ అండ్ స్క్వాడ్స్ అని ఉంటది, ఆ బుక్ కావచ్చు, ఈ బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ కావచ్చు, ఇవన్నీ పుస్తకాలు ఏంటంటే అసలు వీళ్ళు ఎవర్రా బాబా అనిపిస్తుంది మనకి. అసలు మనకి ఎవరు చెప్పలేదు. మన శివాజీకి గురించే మనం చెప్పలేము, మనం ఏడుస్తున్నాం. మనం యాక్చువల్ పుస్తకాల్లో శివాజీ గురించి లేదని అంటున్నాం కదా, మరి వాళ్ళందరి గురించి ఎప్పుడు తెలుసుకుంటాం ఇంకా? కరెక్ట్. మనం డీకోలనైజ్ ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత మంచిది. మనం వాళ్ళని పక్కకు పెట్టి మనం ఎన్ని చేయాలనుకున్నా వేస్ట్. అవును. సో అన్ని రకాలుగా ఏఐ గురించి మాట్లాడి, క్వాంటమ్ ఫిజిక్స్ ఎన్ని మాట్లాడినా కూడా బ్రహ్మసూత్రాలు అన్ని ఉన్నాయి. అవును. బ్రహ్మసూత్రాలు డీకోడ్ చేయండి. చేసిన వాళ్ళు చాలా మంది, వాళ్ళని ప్రోత్సహించండి. ఏంటంటే అట్లాంటి వాళ్ళు బయటికి రావాలి ఎక్కువ. కరెక్ట్. నువ్వు ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని, నువ్వు ప్రాపర్ గా చేసుకొని, భారతీయుడిగా స్వా అని నువ్వు ఎక్కడ పోయి ఏం చేసినా స్వా అనేది నీ మైండ్ లో పెట్టుకున్నావు అనుకోనా. 2047 అన్న చెప్పిండు మోదీ గారు, ఒక మన జాతికి ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. 2047 కి వల్ల మనం వికసిత్ భారత్ అవ్వాలనుకున్నాం. 2047 కి అట్లీస్ట్ ఒక స్థాయికి వస్తే 2100 కి మనం అచీవ్ అవుతాం. 100% విశ్వగురు స్థానాన్ని అచీవ్ అవుతాం మనం. కరెక్ట్. సో దానికి అన్ని రకాల సిద్ధం కావాలి. ఎందుకంటే 2047 కేవలం వికసిత్ భారత్ మనకి ఎట్లనో మిగతా వాళ్ళ ఎజెండా చాలా ఉన్నాయి. దాన్ని పసిగట్టాలి. కరెక్ట్. అన్ని చేయాలి. సో భారతీయ పీపుల్ ఎవరైతే నిజంగా ఉన్నారో మేల్కోవాలి. మేల్కొని భారతీయత గురించి మాట్లాడాలి, ప్రశ్నించాలి. నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే అడగడం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే సమాధానం వాడడానికి సమాధానం చెప్పడం మొదలు పెడతావో, అప్పుడు ఆటోమేటిక్ నోరు మూసుకున్న లేక తోక ముడుచుకో మనకి వస్తాడు. కరెక్ట్. కరెక్ట్. మనం మీరు రెండు చేయకపోతే మనం ఇన్న ఉంటుంది, ఏం చేయాలి. సో ఎట్లా ఈ డీకాలనైజేషన్ అనేది మనం చిన్నప్పటి నుండి జరగాలి. అవును. ఫస్ట్ క్లాస్ నుండి, చిన్నప్పటి నుండే, గర్భంలో ఉన్నప్పటి నుండే. ఇంకేమని చెప్పాలంటే గర్భ సంస్కారం, మాతృ సంకల్పం 2 జరగాల్సిందే. ఆ నుండే మార్పు మొదలవుతుంది. తల్లులు నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి, పిల్లలు నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ తరానికి అందజేయాలి.
Correct. వాళ్ళ అట్లా. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవాలి. నీకు ఫ్రెండ్స్ ఉంటే నీ ఫ్రెండ్స్ తయారు చేసుకోను. అవును. నువ్వు ఈరో బాగుండి హ్మ్. నీ ఫ్రెండ్స్ బాగాలేకపోతే ఏం లాభం, మార్చుకో. అవును. ఈరోజు మనం వికసిత్ భారత్ అంటున్నాం కదా! హ్మ్. ఈ వికసిత్ భారత్‌ని నిజానికి దాన్ని అనుభవించేది హ్మ్. ఈ రోజు పుడుతున్నటువంటి పిల్లలు. ఆబ్వియస్ కదన్న. హ్మ్. ఆఫ్ కోర్స్ అది. హ్మ్. ఎందుకంటే రేపటి తనము అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసిన ఎంత ఫ్లరిష్డ్ అంటే టైంలో ఉన్నామంటే మనం లిటరల్లీ అవును. అవును. చెప్పాలంటే హ్మ్. ఓ సీరియస్ అజిటేషన్స్ ఎక్కువ లేవు. అవును. ఒకప్పటిలాగా రెవల్యూషన్ పేరు అని చెప్పేసి అవ్వని అవును. అణచివేతలు చాలా అంటే అందరూ కామన్ గా కూర్చొని ఒకే క్లాస్ లో కూర్చొని చదువుకున్న రోజులు వచ్చినాయి. అవును. అవును. అంటే ఒక మంచి స్టేట్ ఆఫ్ లివింగ్ లో మనం ఉన్నాం యాక్చువల్ కరెక్ట్. చెప్పాలంటే. అవును. దీంట్లో కూడా విష ప్రచారాలు చేయడం చాలా ఆల్రెడీ ఉన్నారు. ఉన్నారు. లేరని ఉన్నారు. హ్మ్. హ్మ్. సో ఒక మంచి సెట్ ఆఫ్ తనలో దీంట్లో పోతురు. ఇప్పుడు నుండే వాళ్ళ మైండ్ లో ప్రాపర్ గా ఈ నా దేశము, ఇది దేశభక్తి అనేది ఉంటే అవును. ఒక ప్రాపర్ వేలో మన చరిత్ర మనం చదువుతూ మన పూర్వీకులు మనకేం అందించారు, హ్మ్. ఏ హ్మ్. రకంగా చెప్పారు అనేది మనం ప్రాపర్ గా చదువుకొని దీన్ని ఇంకొంత అడ్వాన్స్ గా చేస్తూ ముందుకు పోతాం. ఆబ్వియస్ వికసిత్ భారత్ విశ్వగురు ఏందన్న ప్రపంచమే మనని వెల్కమ్ చెప్పేసి అయ్యారండి మాకు ఈ పంచండి. ఒకప్పుడు పంచితేనే కదా తెలిసింది. అవును. మరి ఓకే. ఓకే. థాంక్ యూ అజయ్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.